Palaki also. Everyone please keep moving and go and sit in the front please. Go please. Please keep moving. Please keep moving. Yeah, yeah. కొంచెం Everyone please be seated. Please be seated. We need a gap in between Garuda and Swami. మధ్యలో గ్యాప్ ఉందండి. జయస్తున్నారా ప్రియ భగవద్బంధులారా ఇంతకు ముందర స్వామివారి దగ్గర తీసుకునేటువంటి పర్మిషన్ భగవత్ ప్రార్థన అంటారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్వాముల యొక్క అనుమతి, దాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దల యొక్క అనుమతి కూడా తీసుకుంటాం అన్నమాట. స్వామి యొక్క మహోత్సవంలో ఈ క్యారీ ప్రాంతంలో స్వామి ఆవిర్భవించి 8వ సంవత్సరం. 8వ సంవత్సరం అంటే స్వామి ఇంత పూర్వం లేరా అనొచ్చు. ఇంత పూర్వం స్వామి వామనావతారంలో వేంచేసి ఉంటే, అంటే బాలాలయంలో వేంచేసి ఉంటే, ఒక్కసారిగా మనందరినీ కూడా కటాక్షించాలనేటువంటి సంకల్పం చేత త్రివిక్రమ అవతారం ఎత్తునట్టుగా పెద్దగా వ్యాపించి ఉన్నాడు స్వామి. కనుక అటువంటి స్వామికి మనమందరం కలిసి అన్వయించుకునేటువంటి మహోత్సవం బ్రహ్మోత్సవం. బ్రహ్మ అంటే ఆనందం. ఈ బ్రహ్మోత్సవానికి 2 రకాలైనటువంటి అర్థం చెబుతారు మన పెద్దలు. ఏమిటయ్యా అంటే, బ్రహ్మోత్సవం అంటే చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట ఆచరించినటువంటి మహోత్సవం ఒక అర్థం చెబుతారు. బ్రహ్మ అంటే ఆనందం. ఆనందం అంటే 2 రకాలు ఉంటాయి ఆనందాలు. ఒకటి ఇంద్రియానందం, మరొకటి బ్రహ్మానందం. ఇంద్రియానందం అంటే మనకు కావలసినటువంటి ఒక వస్తువు లభించినప్పుడు, ఒక సంవత్సరమో నెలలో 2 నెలలో అది దాన్ని తీసుకున్న తర్వాత దాని మీద మళ్ళా ఒక కొత్త వస్తువు కావాలి అనిపిస్తూ ఉంటుంది. అంటే స్థిరత్వం లేనటువంటి ఆనందం ఇంద్రియ
ఆనందం. మరి స్థిరత్వం ఉన్నటువంటి ఆనందం ఏమిటయ్యా అంటే నిరంతరము కూడా పరమాత్మ వివిధ వాహనముల పైన ఈ మహోత్సవంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన వాహనం మీద స్వామి మనకు దర్శనమిస్తారు. ఆ దర్శనాన్ని సదా పశ్యంతి సూరయ అంటే కనురెప్ప ఆర్పకుండా దర్శించి ఆ అనుభూతి పొందడమే బ్రహ్మానందం. అంటే వివిధ ఉత్సవాల్లో వివిధ సేవల్లో కనిపించేటువంటి భగవంతుణ్ణి మనం రోజు భగవంతుడి దగ్గరికి వస్తాం, కానీ ఈ ఉత్సవంలో భగవంతుడే మన దగ్గరికి వస్తాడు. మనమందరం అనుకుంటూ ఉంటాం భగవంతుడిని చాలా ప్రేమ ఉందండి మాకు అనుకుంటాం. మన ప్రేమ పరమాణువంతో అయితే ఆయన ప్రేమ ఒక పర్వతమంతా అని చెప్పుకోవచ్చు. అంత ప్రేమ కలిగినటువంటి స్వామి, లోన ఉన్నటువంటి స్వామి వీధిలోకి వచ్చి వీధుల్లో ఉన్నటువంటి భక్తులందరినీ తరింప చేయడం కోసం, అందరినీ కూడా బ్రహ్మానందం కలిగించడం కోసం భక్తులందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసినటువంటి అంటే ఆ స్వామిని సేవలో ఉన్నటువంటి స్వామిని గరుడుడి మీద అనంతుడి మీద ఇలాగ వివిధ వాహనాలపైన వేయించేసి ఉన్నటువంటి స్వామిని దర్శించేటువంటి ఆనందం బ్రహ్మానందం. అంటే నిరంతరము కూడా విడదీయరానిటువంటి ఆనందం కలుగుతుంది భగవంతుడి పట్ల దర్శిస్తూ ఉంటే. కనుక ఈ జీవులందరికీ కూడా ఈతి బాధలు తొలగించేటువంటి మహనీయుడు ఆ పరమాత్మ. శరీరానికి వ్యాధిస్తే డాక్టర్ దగ్గరికి వెళతాం, డాక్టర్ కూడా అప్పుడప్పుడు వీధి బాధలు వస్తూ ఉంటాయి. ఆ డాక్టర్ కూడా భగవంతుడి దగ్గరికి రావాల్సిందే. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వచ్చేటువంటి సమస్యలు, వీధి బాధలు అంటే ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి పరిష్కారం అవుతాయి అన్నట్లయితే మనకు వేదాంతం నుంచి పరిష్కారం. వేదాంతం అంటే అర్థం ఏంటి? భగవంతుని ప్రార్థిస్తే భగవత్ సంబంధమైనటువంటి విషయాల్లో కైంకర్యం చేసుకుంటే మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోయి మనకు బ్రహ్మానందం కలుగుతుందన్నమాట. కనుక బ్రహ్మోత్సవం అంటే అలాగే మన పెద్దలు 2 రకాలైన అర్థం చెప్పారు. అలాగే స్వామి యొక్క ఉత్సవంలో ఇప్పుడు మనం మొట్టమొదట విశ్వక్సేన ఆరాధన అంటారు. కనుక ఈ విషయాన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఘట్టం ఉంది. కనుక మొట్టమొదటి మనం పూజలోకి ప్రారంభించి పూజలో స్వామిని ఆరాధించుకొని అలాగే మొట్టమొదటి విశ్వక్సేనుని, తర్వాత కలశంలో సుదర్శన భగవాన్ ఆవాహన చేసి విశ్వక్సేన ఆటంకాలు కలగకుండా ఉండడం కోసం విశ్వక్సేన ఆరాధిస్తాం. సుదర్శన భగవాన్ని ప్యూరిఫై చేయడం అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి స్థల శుద్ధి కావడం. శుద్ధి అంటే మనలో కూడా శుద్ధి కావాలి, మనకు కూడా శుద్ధి కావాలి. శుద్ధి అంటే ఏదో వెళ్ళి 4-5 సార్లు మంచి సోపుతో స్నానం చేసి వచ్చానండి నేను శుద్ధత్వంగా ఉన్నానంటే కాదు. మనలో ఎటువంటి మాలిన్యం లేకుండా పరిశుద్ధమైనటువంటి తూమణి మాడుతూ శుద్ధం విళక్కరియా అంటుంది తయారు. భగవంతుడా నీ దగ్గరికి వచ్చేటప్పుడు పరిశుద్ధమైనటువంటి మనసుతో వచ్చాము. అలాగే ద్రౌపది వస్త్రాపరణం జరిగేటప్పుడు ఏదో స్నానంలో వెళ్ళి పరమాత్మ వస్త్రాలు కావాలని కోరలేదు ఆవిడ. పరమాత్మ నీవే రక్షించేటువంటి వాడు వస్త్రాలు ఇచ్చాడు. విభీషణుడు వచ్చి ఎక్కడో నదిలో స్నానమాచరించి రామచంద్ర స్వామి దగ్గరికి కటాక్షం పొందాలని కోరలేదు. ఉత్తర దిక్కులో ఉండి పరమాత్మ నీవే రక్షించేటువంటి వాడని కోరుకున్నాడు. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిశుద్ధమైనటువంటి మనసుతో భగవంతుని ఆరాధించారు. మనం కూడా అటువంటి మహోత్సవంలో అందరం కలిసి శ్రద్ధా భక్తులతో అందరం కూడా స్వామి కైంకర్యంలో పాల్గొని స్వామి ఆనందపడుతూ ఉంటే ఆ ఆనందం చూసి మనమందరం కూడా ఆనందపడదాం. జయ శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. జితంత పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే స్తృషికేశ మహాపురుష పూర్వజ వాసుదేవ జగత్యోనే సర్వలోకైక పూజిత జగతాం క్షేమలాభాయ మహోత్సవమనత్తమం కర్తుమిచ్చామి దేవే సాదర్థం వాహనాదికాన్ యాగశాలామాలయం చ శుద్ధీకర్తుం తదాధునా ఉత్సవార్థం ప్రపాంచైవ कारयिष्यामि वै हरे अनुज्ञां देहि मे देवा शरणागतवत्सला महन्तो देवदेवश्च समारब्धो महोत्सवः निर्विघ्नेन समाप्त्यर्थं यावत्यन्तदिनान्त्यं कर्मकाले मया यूयं स्थित्वा जागमतन्त्रिताः समाप्य यज्ञकार्याणि प्राप्यानुज्ञां ततोतरे गन्तुमर्हति सर्वज्ञा गृहीत्वा प्रार्थना मम
ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి భాగవతోత్తముల యొక్క అనుమతి తీసుకోవాలని వారందరినీ కూడా స్పృశించారు. తర్వాత మన పరమాన్ని ప్రార్థన చేస్తూ వందే లక్ష్మీ పతందేవం శంఖచక్ర గదాధరం విద్యామూర్తిం భయగ్రీవం సద్దాజ్ఞానలబ్ధయే అమృతాత్మాతమేకం అమృతాహరణం విభుం పాంచరాత్రాగమాచార్యం వందే వైకుంఠం జ్ఞానానందభజం దయవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం భయగ్రీవముపాస్మహే అనాగ్రతామత్యం బహుగుణపరీణాయి మనసో దుహానం సౌహార్దం పరిచితి వివాదాభిగహనం పదానాం సౌభ్రాత్రాధనిమిషనిషేక్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయమణి విలసితం. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోऽస్తు. ఓం నమస్తదసే నమస్తదసస్పదయే నమస్తకేనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రదసభాయే గోపాయ ఏ జగద్భ్యా సమాసదః ఆనింద్రియావదకురు సర్వమాజరుపాసత సర్వేభ్యः శ్రీవైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః. సభ్యాన్ పంచకాలపరాయణాన్ శ్రీవైష్ణవోత్తమాన్ గంధపుష్పపలతాక్షణాక్షుదాభిషేక్త్వా అశేషే పరిషద్ భగవత్పాదమూలే మయా సమర్పితాన్ ఇమాన్ సంవర్ణే దక్షిణాం యత్కించిదపి దక్షిణామివ స్వీకృత్య అత్రోపవిష్టానాం ఏతేషాం భగవద్భాగవతాచార్యాణాం సన్నిధో విజ్ఞాపనామయ క్రియతే క్రియమాణం అవధానేన శ్రూయతాం. అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థమూర్తిర్నస్య శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః సప్తాన్నిక మహోత్సవే అంకురార్పణమారభ్య ఔపృథాంతం తన్मध्ये తత్తత్క్రియాకలాపాः నిర్విఘ్నాः నిర్విచ్ఛిన్నాస్తు భూయాస్సురతి భవంతో మహాంతో అనుగృహ్ణन्तు. అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థమూర్తిర్నస్య శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీమన్నారాయణ శ్రీ శ్రీనివాసస్వామినః సప్తాని మహోత్సవ కర్మ కర్తుం యోగ్యతా సిద్ధిరస్తిత్యన గృహ్ణन्तు. సప్తాని మహోత్సవ కర్మ కర్తుం యోగ్యతా సిద్ధిరస్తిత్యన గృహ్ణन्तు భవంతః. స్థైర్యంతు ఇతః శ్వాసనే భూస్య వర్చామి హరేష్వస్తు వయం వేంధానాస్తనుకం పుదేవ వైక్యంగమంతాం ప్రతిధస్తదస్రస్త్వయా అధ్యక్షేణ ప్రదయాదయేవ మమ దేవావి హరే సంతు సర్వేంద్రావందో వరదో విష్ణురగ్నిః మమ అంతరిక్షమురుగో మమస్తమఖ్యం పాదః పవతాం కామే అస్మిన్ అజిదేవా మాయదంతా మయ్యాసీనస్తు మయి దేవహూతిః మహ్యంజదంతు మయాది హవ్యాభూతిః సత్యామనసో మే అస్తు. ఏనో మానిగా అంగనమచ్చనాహం విశ్వే దేవాసో దేవీ ఈశ్వరుర్వీరుణకృణోత విశ్వే దేవాదైకవీరయధ్వం మాహాస్మగి ప్రతిజామాతనోభిర్వానదామద్వినతే సోమరాజన్నే అగ్నిర్మన్యం ప్రతిరథం పురస్తాదతో కృపా పరివాయస్వం ప్రత్యంగో ఇంద్రజగతః పునస్తే నైషాం చిత్తం రఘుధామినే ధాతాధాతురాం భవనస్య జస్పతిర్దేవం సవితారమివాదిషాం ఇమయ్యజ్ఞపస్వినో భావృహస్పతిర్దేవా పాంధయమానన్యర్థాత్ పురువ్యజానో మహిళः సర్వయం సదస్మిన్ హవే పురోదః పురుక్షో సన ప్రజాయీ హన్యస్వ ప్రళయేంద్రమానో రీఢో మాపరాధాః ఏన సపత్నాపదే భవంతింద్రాగ్నిభ్యాపవాదామహేతాన్ అసవో రుద్రాదిత్యాపరిస్పృశం గోక్రంజేత్తానమధిరాజమక్రన్ అర్వాంజమింద్రమముదో హవామహే యోగో ధనజసస్వదివ్యః ఇమన్నో యజ్ఞం విహవేషుషస్వ
पश्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं नमाश्रये तदेवलग्निं सुजन्तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते देवीं स्मरामि यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूतध्रुवाणि विरमतन्मम सुते सकलकल्याणभाजनं यत्र राजने पुरुषस्तमजं नित्यं रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् येषां हृदिस्थो भगवान् मङ्गलायतनो हरिः लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो नयस्तो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीलक्ष्मीनारायणाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः श्रीमदर्वेन्दुङ्गासमेत श्री श्रीनिवासपरब्रह्मणे नमः चण्डादिद्वारपालकेभ्यो नमः केशवादिचतुर्विंशतिमूर्तिभ्यो नमः श्रीपराङ्कुशपरकालयामदेशिवरान् पूर्वाचार्येभ्यो नमः सर्वेभ्यः श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः इति नमस्कारं कुर्यात् दग्धेश्वासीनो दग्धान् धारयमानः पवित्रपाणिः आसने विनियोगः अनन्तासनाजनः प्रणवस्य परब्रह्मर्षिः परमात्मा देवता देवी गायत्री छन्दः प्राणायामे विनियोगः शुभाप्यदयार्थ शुभे शोभने मंगले मुहूर्ते अत्र पृथिव्याः प्रवंशद्वीपे ऐत्रकवर्षे रमणकखण्डे उत्तरामेरिकायां पूर्वदिग्भागे महोत्सवमण्डपे समस्तदेवता भगवद्भागवताचार्य सन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमाणेन श्रीप्रभवादिषष्टिसंवत्सराणां मध्ये संवत्सरे उत्तरायणे वैशाखऋतौ वसंत ऋतौ वैशाखमासे कृष्णपक्षे द्वादश्यां शुभतिथौ हिन्दुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभनक्षत्र शुभयोगे गुणविशेषण विशिष्टायामस्यां शुभतिथौ अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य गुरुनायकदक्षिणामण्डलमतेन्द्रस्य श्रीभूमिलासमेत श्री श्रीनिवासस्वामिनः दिव्यागमोक्तप्रकारेण सम्भवितनियमेन सम्भवितद्रव्येण यदा ज्ञानतः पूर्वाचार्यानुग्रहात् एभिः श्रीवैष्णवैर्महाजनैः सह भगवत्पुण्याहवाचनं करिष्ये तदादौ कुण्डमण्डपयागोपकरणासमस्त उत्सवोपकरणासमस्त द्रव्यशुद्ध्यर्थम् आत्मनः शुद्ध्यर्थं च शुद्धिपुण्याहवाचनं करिष्ये तदादौ निर्विघ्नेन परसमाप्त्यर्थं श्रीविश्वक्सेनाराधनं करिष्ये विष्टाय आपो भवन्तु दीपये श्रीयोर्विश्रामनः ॐ आपो पाद्यं परिकल्पयामि आचमनीयं परिकल्पयामि स्नानीयं परिकल्पयामि सर्वार्थतोयं परिकल्पयामि ब्रह्मं कण्ठा अर्घ्यरूपिण्ये नमः इत्यर्घ्यं गङ्गायै पितृप्रियदायै पाद्यरूपिण्ये नमः पाद्यं सरस्वत्यै अपरूपिण्ये आचमनीयात्मन्ये नमः इत्याचमनीयं वरुणाय स्नानीयात्मने नमः इति स्नानीयं शान्त्यै शुद्धोदकरूपिण्ये नमः इति शुद्धोदकम् अर्घ्यगन्धपुष्पधूपदीपे ॐ ब्रह्मं कण्ठायै नमः इति घण्टा ॐ
ओम रं जगज्योतिरूपिण्यै नमः इति दीपपात्रं च गन्धानुद्रव्यर्चये धीमां सूत्रं दीना भोगजास्य मुखसेवितः शंखचक्रगदाधरं हास्यन्दस्तनीहस्तं विश्वक्सेनं तमाश्रये विश्वक्सेनमावाहयामि परितोपदन्ति स विश्वक्सेनान्नयन्त्यो स्वान् वेष्टिं च भयं विश्वः स विश्वक्सेनामुषिराहवे तत्पुरुषाय विद्महे वेत्तास्ताय धीमहि तन्नः प्रचोदयात् विश्वक्सेनमावाहयामि ॐ भुवः महिमा
भूमिं सम्प्रोक्ष्य ॐ भूमिर्भौम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थे देवन्नादमन्ना ध्यानादे गन्धद्वारेति गोमयेनानुलिप्य ॐ दुराधर्षान् नित्यपुष्टान् गणेशिनीः ईश्वरीं सर्वभूतानां आभिमपक्वये श्रीराम भूमिं सम्प्राप्य ॐ नरधरायै विद्महे सर्वसिद्धिं च धीमहि तन्नो धराः प्रचोदयात् दिवसे देवभ्यागत्ताजवच्च समोदधे यस्ताहृदाकीर्णामण्यमानोपत्यं मर्त्यो लोकमीमि युवासवासा परिवीतागात् स्वश्रेयान् भवति जायमानः तन्धीरासः कवयमुन्नयन्ति न सौदे भजन्ताः हेमन्तवदनोपसन्तः शरद्वरिणासु विदन्नो हस्तो हेगानुगोणां वरदारदानां निभादरे अभये स्यामा नमविदारविन्द्रकं हवे हवे शिवभं सौरविन्द्रम् उदेन चक्रं गुरोः रविन्द्रग्रः स्वस्ति नो भगवा धात्विन्द्राः विश्वाभूतान्यापः प्राणापापः प्रसवहापो नमापो प्रथमापः सम्राडापो विराडापः स्वराडापः छन्दाकस्यापो ज्योतिष्यापो योषस्यापः सत्यमापः सर्वा देवताहापो भूभुवः स्वरापो ॐ देवस्सत्ता प्रसवे बृहस्पति प्रसूदास्तानो जन्मकुंभसा सुचक्राय स्वाहा शिखायै वशद सूर्यचक्राय स्वाहा कवचाय ज्वालाचक्राय स्वाहा नेत्राभ्यां वशद स्वाहा सुदर्शनचक्राय स्वाहा स्वाय भट पद्मशंखचक्र गदा चक्र गदा वनमाला प्रदर्श्य चक्र मुद्रां यस्य सर्वमालाय श्रीमते
नारायणाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः यथोक्षयाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः ऐश्वर्यमस्तु गर्भाः पवित्रमस्तु स्वगर्भाः पान्विति प्रतिवचनं पवित्रमस्तु समानमस्वः प्रसन्नास्वः भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्य यशसा भगवतः कर्मणा भगवतः कर्म करिष्यामि भगवानेव स्वकीयान्यस्वरूपस्थितिः प्रवृत्तिः स्वशेषदेकरस्य ध्यानेनात्मनः स्वार्थस्वकर्तृभावेन स्वकीयकल्याणतमा सप्ताह्निकमहोत्सवकर्मणा परिच्छदान्तरं स्वात्मानं स्वयमेव प्रीतं कारयितुम् उपक्रमते भगवान् पवित्रम् ॐ वासुदेवः पवित्रम् तत्पादो पवित्रम् तत्पादोदकं पवित्रम् तत्सत्पुण्याहं भवन्तो ब्रुवन्तो ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो प्रचोदयात् ॐ एकपदे त्रिपदे त्रिपदे चतुष्पदस्य विपदसे न हि पद्यसे नमस्ते तुरीयाय दर्शिताय पदाय प्रपदते एषा परा प्रकृतिः एष तत्परं ब्रह्म एष तत्परमात्मा सर्वज्ञः सर्वेश्वरः सर्वदर्शी समृद्धिर्मुषे स्वात्मा समाधातयन् अन्योनादिरन्तः एतद्भयक्रोधः दोषः निरवधिष्ठः भगवान् दीर्घायुरस्तु दीर्घायुः भगवान् वासुदेवः करोति शिवं पानीयम् अक्षतपरोकुशलं भगवान् वासुदेवः करोति सुमनसः सोमनस्यमस्तु सोमनस्यं भगवान् वासुदेवः करोति भगवान् वासुदेवो वर्धता भगवान् संकर्षणो वर्धता भगवान् प्रद्युम्नो वर्धता भगवान् अनिरुद्धो वर्धता भगवान् पुरुषो वर्धता भगवान् सत्यो वर्धता भगवान् अच्युतो वर्धता भगवान् अनन्तो वर्धता भगवान् वासुदेव प्रियता भगवान् संकर्षण प्रियता भगवान् प्रद्युम्न प्रियता भगवान् अनिरुद्ध प्रियता भगवान् पुरुष प्रियता भगवान् सत्य प्रियता भगवान् अच्युत प्रियता भगवान् अनंत प्रियता भगवान् वासुदेव शान्तिरस्तु भगवान् संकर्षण शान्तिरस्तु भगवान् प्रद्युम्न शान्तिरस्तु भगवान् अनिरुद्ध
शान्तिरस्तु ओम भगवान् पुरुषः शान्तिरस्तु ओम भगवान् सत्यः शान्तिरस्तु ओम भगवान् अच्युतः शान्तिरस्तु ओम भगवान् अनन्तः शान्तिरस्तु इत्युक्तास्ति मन्त्रान् पठेत् परो देवो वासुदेवस्तु शुद्धये संकटहनशुद्धयेस्तु प्रत्युम्नश्चापि शुद्धये अनिरुद्धकेशवश्च श्रीमन्नारायणस्तथा माधवशुद्धये चास्तु गोविन्दशुद्धये तथा शुद्धये विष्णुरस्वाद्य शुद्धये मधुसूदनः त्रिविक्रमो वासवश्च श्रीधरश्च शुद्धये ऋषिकेशपद्मनाभः शुद्धये जगत्पतिः दामोदरशुद्धयेस्तु पद्मनाभो शुद्धये ध्रुवोऽनन्तस्तु शक्त्यात्मा शुद्धये मधुसूदनः कपिलो विश्वरूपोऽस्तु शुद्धये हिरण्यमस्तु क्रोडात्मा शुद्धये बलवारुणः पद्मो वागीश्वरो देव एकान्नमसेस्तदा वराह शुद्धये चास्तु नारसिंहोऽस्तु शुद्धये मृताहनश्चापि श्रीपतिश्च शुद्धये कान्तात्मा राहुरिश्चास्तु कालनेमिस्तु शुद्धये आदिजातहरश्चास्तु लोकनाथस्तु शुद्धये दत्तात्रेयस्तु भगवान् यज्ञोदशेनस्तथा एकशृङ्गतनश्चास्तु वामनश्चास्तु शुद्धये नारायणादिस्तथा भरतपुरुषपुत्रामः वेदविच्चास्तु शुद्धये कान्ता कृष्णश्चास्तु विशुद्धये शुद्धये साकल्की सर्वदोषक्षयङ्करः शुद्धये सन्तु सर्वेषां सर्वे सर्वत्र सर्वदा बुद्धये पुष्टये सन्तु शान्तये शुद्धये शिवाय पृथिव्यां विघ्नाय च कर्मणां मन्त्राणां देशिकेन्द्राणां दासीदासगमामपि वेदशास्त्रागमादीनां व्रतानां विष्णुसम्पदाम् आयुष्यारोग्यमेधानां धनधान्यादिसम्पदां आत्मजनप्रदस्या प्रियमाणस्य मन्त्रिणां पञ्चकालविशुद्धानां वैष्णवानां तपस्विनां स्वस्त्यस्तुतिमन्त्रास्तु शुभञ्चा पुनः पुनः अविघ्नमनिसञ्चास्तु यज्ञाहिष्यमस्तु नः समाहितमनश्चास्तु पुण्याहं सर्वशुद्धिकृत् सर्वेश्वरेश्वरः प्रियतां वासुदेवो यत् श्रीपतिः सर्वसिद्धितः प्रियतां या पूर्वोक्ता सर्वदेवताः अर्थमेकायनं प्रोक्तं पुण्याहं दीक्षितोत्तमैः वाचयित्वा तद्विस्तम् आत्मानं प्रोक्षये पुरा भद्रं पश्येमाक्षभिर्विचित्राः स्त्रीरङ्गैः स्तुष्टुभागंसस्तनूभिः यस्यैव देवैकं विदायुः स्वस्तिरन्नो प्रजस्वाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्तिरस्त्राक्षो अरिष्टवेदिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति 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 नमोऽस्मद्गजे नमः पृथिव्यै नमो दधीभ्यः नमो आचे नमो वाचस्पतये नमो विष्णवे पदे करोमि शान्ति शान्ति शान्तिः याचो दिदायाचार्यदादस्यै माते नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपतिभ्यो मामानुजयो मन्त्रकृतो मन्त्रपतयः पराधर्मांसि मन्त्रकृतो मन्त्रपतिं परारां वैश्वदेवीं माधवोद्यालकं शिवामतस्तां विशिष्टां देवेभ्यः सर्वमेभ्यो सर्वपृथिवी सर्वविश्वमिदं जगत् सर्वचन्द्रश्च सूर्यश्च सर्वब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मादमुपस्तरणमुपस्तरणमुपस्तरणं मे प्रजायी पशूनां भूयादुपस्तरणमहं प्रजायी पशूनां भूयासं प्राणापानो प्राणापानो मापाहासिष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुभक्ष्यामि मधुवदिष्यामि मधुपतीं देवेभ्यो वाचमुद्यासं विश्रोषेण्यां वदिष्ये यस्तं मा देवा वन्तु सौभागी पितरोऽनुमदन्तु शान्तिः 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 शान्ता साग्निना शान्ता साने शान्ता सुरं समयो अन्तरिक्षं शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तं सुरगं समयो यो शान्ता सावित्रेण शान्ता सामे शान्ता सुरगं समयो पृथिवी शान्तिरन्तरिक्षं शान्तिर्द्यौ शान्तिर्दिशः शान्तिः
శాంతిరస్తు.
आं पद्मदेवीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्वेदस्य दां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिस्तव वृक्षोत बिल्वः अस्य फलानि तपसा ददन्तु मायान्तरायाश्च भाग्या अलक्ष्मी वैगुणां देव सह कीर्तिश्च मया सह आदर्भूतोऽस्मि राशेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे अभूतिपदवृद्धिं च सर्वां नन्दतमे गृहात् ईश्वरेकं सर्वभूतानां त्वामिहो भगवते स्त्रियं सत्यमशीमहि रोमनगस्य मजिश्रेश्वरतां यतः प्रजा भूता पादय मे कुले मातरं पद्ममालिनी स्निग्धानि चिक्लीरवसने गृहे देवीं मातरभ्यश्रियां पादय मे कुले आग्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां निरक्वयीं लक्ष्मीं यादवयतो महावहां यत्कर्णीं यष्टिं पितरां पद्ममालिनीं चन्द्रां निरक्वयीं लक्ष्मीं यादवयतो धीमहि लक्ष्मी प्रचोदयात् महावीर्यै च विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् सुगन्धक्षीरं नमसायिने शेषभोगपर्यन्ताय गरुडवाहनाय वासुदेवाय नमः पीतवासुदे सङ्कर्षणप्रद्युम्नाय नरुद्दय शीर्षवराहनारसिंहवामन त्रिविक्रम राम 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 कृष्णवरप्रदनमोऽस्तुते असुरदैत्यलक्षणराक्षसभूतपिशाचितयोगिनी ढाकिनीं ब्रह्मराक्षस विनायकपूतना रेवती स्कन्दरोगमग्रह नक्षत्रग्रहान् अन्यान् समहाग्रहान् अनहना दहदः पच पच मध मद पादय पादय आख्यात गृहाण गृहाण आविश आविश ध्वंसय ध्वंसय त्रासय त्रासय दृश्य चक्रेण गदया वज्रेण भस्मीकुरु सहस्रारा सर्वमुख्यप्रहरणायुधबाहो जयदया विजय विजय अनन्तापराजिता अप्रतिहता सहस्रनेत्रा प्रज्वल प्रज्वल ज्वल ज्वल विश्वरूपा मधुसूदन महापुरुषा वैकुण्ठा नारायण पद्मनाभा ऋषिकेश सर्वभूत वशीकरण शङ्खचक्रगदाधर सर्वनाग प्रवर्तन सर्वासुरोत्सादन सर्वदुःख प्रशमन सर्वज्वर विनाशन सर्वभूत नमस्कृता सर्वभूतापकर्षण जनार्दन नमोऽस्तुते ओम श्रीमतो वासुदेवस्य भवत्याश्चोत्सवाय वै नित्यनिर्दोष निस्सीम कल्याण गुणशालिने सूत्रेषु प्रार्थयामि त्वां सन्निधत्सु जगद्कृते इति प्रार्थ्य एते गन्धाक्षरपुष्पधूपदीपोत्तरीयाभरणाद्यलङ्काराः सर्वोपचाराः काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे इंद्रोदयाति अपरादयाता अभिराजो राजसुरादयाति
पुराणन्याय मीमांसधर्मशास्त्रार्थकारकम् आचार्यस्ति यथा स्वर्गे शक्रादीनां बृहस्पतिः महोत्सवाख्ययज्ञेऽस्मिन् ब्रह्मा भवद्विजोत्तमा कौशिकसगोत्रोद्भवस्य सत्यनारायणाचार्यशर्मणः आचार्यं त्वामहं वृणे यज्ञाचार्यं त्वामहं वृणे मृतोऽस्मि करिष्यामि इति प्रतिवचनम् विश्वेत्ताते सवने सुप्रभाषाया जगद्धभगवन्निन्द्रसंवदे पारावतं यत्पुरुषं वस्वपावृणो शरभाय ऋषिबन्धवे। Dear devotees, so after Vishwaksena Aradhana and Punyaha Vachanam, the priest performing Raksha Sutra Bandhana, the Vishwaksena Aradhana, as we listen, Yadha Chaturmukho Brahma Sargaloke Pitamaha Mahotsavakya Yajnesmin Brahma Bhavadvijottama Sankhyanikotrodbhavasya. So what we are doing here, it's called Rutvik Varanam. We are giving their own responsibilities for the Brahmotsavas. Satyanarayana Acharya Swami as a Yajnacharya, the lead priest for this event, and our Varadaraja Swami, observation, Brahma Bhavadvijottama. He is called as a Brahma. It's observation under his guidance, and we are going to take care of these Brahmotsavas. Mahotsavakya yajnesmin Brahma Bhavadvijottama. Garge Sugotrodbhavasya Chakrapani Sharma. I myself, Chakrapani, I am taking care of Yajnashala and Nitya Homa, the part of Brahmotsavas. Acharyasti yada swarge shakradinam bruhaspatihi mahotsavakya yajnesmin acharyam tvam Vrutosmi karishyami Rutvijam tvamaham vrune. The priest Srinivasacharya Swami as a Rutvik. Rutvijam tvamaham vrune Vrutosmi karishyami. Are you going to accept Vrutosmi karishyami? I am going to accept Vrutosmi karishyami. Alankaranardhamacharyan tvamaham vrune. The priest Rajagopalacharya Swami, he is taking care of the decoration part, alankaram for all the deities, and during making all the preparing all the vahanas for the procession. And also for him, the helper is going to come from Atlanta, is Srinu Narayana. He is on the way. He is going to join as soon as possible. And our Shiva temple priest, the new priest Abhirama Sharma, and also our senior priest Purnananda Shastri, also they are going to take part of this Brahmotsavas. They are going to chant Vedic mantras and also helping in the Yagashala during 7 days. Vrutosmi karishyami iti prativachanam Vrutosmi karishyami Vishwetta te savane supravatyaya Jagardha Bhagavannindra Sundhate Vrtam Vasvapavruno Sharabhaya Rishibandhave. Yeah, one important role for the entire Brahmotsava is a Pachaka Swami. Our beloved Rangana here to take responsibilities to make all the delicious prasadas part of the Brahmotsava. Pachakam tvamaham vrune Vrutosmi karishyami prativachanam.
विश्वेत्ता ते सवने सुप्रभा छाया च गर्भमगमचन्द्रसंवृते पारावतं यत्पुरुषं वसुपावृणो शरभायं शिवङ्गवे. And our board of trustees and directors, they are going to honor with the new clothes, the Diksha Vastram. For the next first Satyan Swami. Jai Shriman Narayana. I request our chairman Rama Garimala Garu and Shekhar Garimala Garu to present the Diksha Vastram to our main priest of this event, Sri Satyam Swami. Now, our Vice Chairman, Dr. Pavan Yaran Shetty Garu will be presenting the Diksha Vastrams to Vardaladu. युवा सुवासा परिवीरः गात्समुश्रेयान् भवति जायमानः तं धीरासः कवय उन्नयन्ति स्वाधियो मनसा देवयन्तः. Now we will be presenting the Vastram to CP Garu. इमं वस्त्राणपि वसामसाधे युवोरचिद्रामः अवादरदमनुदानपि स्वार्थेन Rajiv Reddy Garu, मित्रावरुणः. next we will be presenting the Diksha Vastrams to Rajgopal Chadha. इमं वस्त्राणपि वसामसाधे युवोरचिद्रामन्तवो सर्गाः Now Dr. Raj Pillai Garu will be presenting the Diksha Vastrams to Rajgopal. इमं वस्त्राणपि Prakash Devrapalli Garu will be presenting the Diksha Vastrams. Rangachari Garu. समप्रदानपि स्वार्थेन मित्रावरुणः सचेते. And Sampath Chinchapalli Garu will be presenting the Diksha Vastrams to Purnanandana. युवं वस्त्राणि वसामसाधे युवोरचिद्रामन्तवो सर्गाः अवादिरदमरुदानि विश्वार्थेन मित्रावरुणः सचेते. And now our CEC, Venkat Gollagar will be presenting the Diksha Vastrams to युवा सुवासा परिवीतागान् समुश्रेयान् भवति जायमानः तं धीरासः कवय उन्नयन्ति स्वाधियो मनसा देवयन्तः. and I will request our co-CEC, C.D. Rajgopal Garu. For Shriman Narayana Garu. And because Shriman Narayana Garu is not here, Satyam Garu will be taking the Diksha Vastrams on behalf of Shriman Narayana Garu. Jaladi Garu will be presenting the Diksha Vastrams to Somshekhar Sharma Garu. Abhiram Garu will be taking because SS Garu is taking care of Shiva temple. Yeah. Dear devotees, the Mahamandapa event is over.
Now we are going to do the Mutsangrahanam, collecting the soil from the anthill next to the office, and also we have a Ankurarpananga Homam in Yagashala. Please follow the priest and join with us for the Ankurarpana and Mutsangrahanam. Thank you. And also tomorrow morning we have a Dwajarohanam. This is a main important ceremony. And also Shanti, Shanti, Shanti. గోవిందా జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 8వ బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని ఇంతకు పూర్వమే మనము విశ్వక్సేనారాధన ముగించుకొని కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండడం కోసం చెప్పి విశ్వక్సేన ఆరాధించాం. విశ్వక్సేన అంటే ఎవరు? విశ్వక్సేన జనార్దన, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుడు అన్నమాట. ఆరాధించిన తర్వాత పుణ్యావాచన కార్యక్రమం ముగించుకొని ఇక్కడ మృత్సంగ్రహణం చేయబోతూ ఉన్నా అంటే పరమాత్మ ఏ అవతారం ఎత్తినా అక్కడే అమ్మవారు ఏం చేసి ఉంటుంది. మత్స్యావతారం చూసుకున్నట్లయితే మత్స్యావతారంలో స్వామి నేత్రంలో అమ్మవారు ఏం చేసి ఉందట. అలాగే ఇక్కడ వరాహావతారం, వరాహస్వామిని ఆవాహన చేస్తాం. వరాహావతారంలో కూడా స్వామికి ఉండేటువంటి దంతాల్లో అమ్మవారు ఏం చేసి ఉందట. కనుక పరమాత్మ ఎక్కడైతే ఏం చేసి ఉంటారో అక్కడ అమ్మవారు ఏం చేసి ఉంటుందన్నమాట. ఈ కార్యక్రమానికి ముందు భాగంగా మృత్సంగ్రహణ కార్యక్రమం జరగబోతూ ఉంది. విశ్వక్సేనత్వయా కార్యం మృత్సంగ్రహణమగ్రతః కార్యమంకురకర్మాపి విధిశోధనకర్మ చ ఉత్సవస్య రక్షాయే హరిణాజ్ఞాపితో భవాన్ మృత్సంగ్రహణమారభ్య ఉత్సవాం బృధావతి సేనాపదే మయా సాహం సర్వకార్యాణి సాధయ ఆగచ్చముదమానీతం ఉత్సవాంకురకర్మణి ప్రాణానాయమ్యా. सप्तानिक महोत्सवे अंकुरार्पणं पूर्वांगं संग्रहणं करिष्ये. न्याहं वाजित्वा तज्जल वल्मीक करित्राय सर्वसंभाराय प्रोक्षां तेन देवा आत्मानं परमेश्वरा तेन सहस्रधारेण पावमान्यं कुरन्तु मा राजापत्यं पवित्रं ततोऽद्यामयो हिरण्मयं तेन ब्रह्मविदो मयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वमेते सह मा पुनातो सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रभृणाभिः पुनातु मा यादवेदामोर्जयन्त्या पुनातु भूसूक्तेन भुवं कूर्चेन स्पृशन् ओम भोगनाभ्यो विवर्णान्तरिक्षं महित्वा पुरस्ते देवदिते ज्ञमन्नादमन्नाद्याजातुहे आयङ्गो पुरस्तिरक्रमीकसनं मातरं पुनः वितरं च प्रयन् सुरः पुरुतद्धामविराजति वाक्पतङ्गाजशिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणानपानत्यन्तस्तरतिरोचना व्यक्यन् महिषः सुवः यत्त्वा क्रुद्धपदोपमन्युनायतवत्या सुकल्पमग्ने तत्तममुनस्पोर्दीपयामसि यत्ते मन्युव
परोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तत्तेवावसपश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं दक्षन्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने सत्यायने सीता समुद्रवली सावित्री देवी मत्यङ्गी महोधरणी महोयज्ञा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सरसरिजः आयुमती दर्शयनी स्वयं धाराया सत्यं तो परिवेदने परिधत्तङ्गाय विष्णुपत्नी मयी देवी माधवी माधवप्रिया लक्ष्मी यशतीं देवी नमाम्यच्युतवल्लभा ॐ धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो प्रचोदयात् ओम प्रकृति नमः ओम विकृति नमः ओम विद्याय नमः ओम सर्वभूतप्रदाय नमः ओम शक्ताय नमः ओम विमोक्ति नमः ओम सुरभि नमः ओम ब्रह्मा वाचे नमः पद्मालयाय नमः पद्माय नमः ओम सुचये नमः स्वाहाय नमः ओम सुधाय नमः ओम सुधाय नमः ओम धन्याय नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मी नमः ओम नित्यपुष्टाय नमः ओम विभावर्यै नमः ओम आदित्यै नमः ओम दित्यै नमः ओम दीप्तायै नमः वसुधायै नमः ओम वसुधारण्यै नमः कमलायै नमः कान्तायै नमः ओम क्षमायै नमः क्षीरोदसम्भवायै नमः ओम अनुग्रहपरायै नमः बुद्धये नमः अगायै नमः वल्लभाय नमः ओम अशोकायै नमः वृद्धाय नमः दीप्ताय नमः लोकशोकविनाशिन्यै नमः ओम धर्मराजायै नमः करुणायै नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः पद्महस्ताय नमः पद्माक्षै नमः ओम पद्मसुन्दर्यै नमः ओम पद्मोद्भवाय नमः पद्मोक्त्यै नमः पद्मनाभप्रियाय नमः रमाय नमः पद्ममाला धराय नमः ओम देव्यै नमः ओम पद्मिन्यै नमः ओम पद्मगन्धिन्यै नमः ओम पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रसादाभिमुख्यं प्रभाय चन्द्रवदनाय नमः चन्द्राय नमः चन्द्रसहोदर्यै चतुर्भुजाय चन्द्ररूपाय नमः ओम इंदिरायै नमः ओम इंदुशीतलाय नमः आह्लादजरण्यै नमः पुष्ट्यै शिवाय शिवकर्यै नमः ओम सत्यै नमः ओम विपदायै नमः विश्वजरण्यै नमः तुष्ट्यै दारिद्र्यनाशिन्यै नमः ओम प्रीतिपुष्करण्यै नमः शान्तायै नमः ओम शुक्लमाल्याम्बरायै नमः ओम श्रीयै नमः ओम भास्कर्यै नमः बिल्वनरजाय नमः ओम वरारोहाय नमः यशस्विन्यै नमः सुन्दराय उदाराङ्गायै नमः ओम हरिण्यै नमः ओम एवमालिन्यै नमः धनदाञ्जकर्यै नमः ओम सिद्धयै नमः स्त्रेण सौम्याय नमः शुभप्रदायै नमः ओम नृपवेस्पगतानन्दाय नमः ओम वरलक्ष्मी नमः ओम वसुप्रदायै नमः शुभायै नमः ओम हिरण्यप्राकाराय नमः समुद्रतनजायै नमः ओम जयायै नमः मङ्गलायै नमः देव्यै नमः ओम विष्णुवक्षस्थलस्थितायै नमः ओम विष्णुपत्नी ओम प्रसन्नाक्षै नमः ओम नारायण समाश्रितायै नमः ओम दारिद्र्यध्वंसिन्यै नमः देव्यै नमः ओम सर्वोपद्रववारिण्यै नमः ओम नवदुर्गायै नमः महाकाल्यै नमः ब्रह्म विष्णु शिवात्मिकायै नमः ओम त्रिकालज्ञानसम्पन्न भुवनेश्वर्यै नमः ओम श्री महालक्ष्मी नमः ओम श्रीदेव्यै नमः ओम श्री भूदेव्यै नमः ओम श्री नीलादेव्यै नमः ओम श्री गोदादेव्यै नमः ओम श्री आनन्दाय नमः ओम श्री गरुडाय नमः ओम श्रीमते विष्णुसेनाय नमः श्री प्राहुजाय नमः ओम श्रीमते रामानुजाय श्रीमद्वरवर्मे ओम स्वाचार्य पूर्वा समस्त परिवाराय सर्व दिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः एते गन्धाक्षत पुष्पविक्रियाधरणं सर्वोपचारान् समर्पयामि ओम धोरवधोर्वधोर्वं योऽस्मान् धोर्वधो वयं धोर्वामस्मिन् देवानामसि प्रजातवेदो समर्पयामि नैवेद्यम्
क्षेमकर्ता पुष्टिकर्ता दुष्टिकर्ता आरोग्यकर्ता च वरदो भव अनेन बलिदानेन यमः प्रीयतां मोचनः परापरादिर्देषु दुष्टया सह भूः निवृत्तिं मम आशबलिं भूत्वा क्षेमकर्ता पुष्टिकर्ता दुष्टिकर्ता आरोग्यकर्ता च वरदो भव अनेन बलिदानेन निवृत्तिः प्रीयताम् ॐ
इमं मे वर्णश्रुधीहमध्यादिमुनया कामपश्य राजके पश्वदिग्भागे भूः वरुणा इमं माडवलं भुक्ता पुष्टिकर्ता दुष्टिकर्ता आरोग्यकर्ता वरदो भवानेन बलिदानेन वरुणः प्रीयतां तपभाज बृहस्पते तुष्टव्या मातरद्भुता वां धामृणीमहे भूः वायुन्वं बलिं गृहाणा क्षेमकर्ता पुष्टिकर्ता दुष्टिकर्ता आरोग्यकर्ता वरदो भवानेन बलिदानेन वाजवः प्रीयतां सोमो धैर्यं सोमोदं समाजं सोमो वीरं कर्मण्यं तस्मै कुबेरा भूहिमं बलिमाशुबलं भुक्त्वा क्षेमकर्ता पुष्टिकर्ता दुष्टिकर्ता आरोग्यकर्ता वरदो भवानेन बलिदानेन कुबेरः प्रीयतां तवीशानन्दगतस्तत्सुरत्नं धियं जन्मोऽसे भूमहे मजा युषाणो यथा वेदसामधिकृते रक्षितावान् पुस्तके भूः ईशा इमं माशुबलं भुक्त्वा क्षेमकर्ता पुष्टिकर्ता दुष्टिकर्ता आरोग्यकर्ता वरदो भवानेन बलिदानेन ईशानः प्रीयताम्
अभिजन्नः पितृन्गुणो सिद्धुस्य वसोम्ये गोपाय विवादो जयत दुष्पदः सभास्य जहान्ये एतैकसभासुराः अग्निर्नापादवर्तिकाः नक्षत्रं देवमिन्द्रियो विरासां विवक्षः सर्वसिद्धेः धीमहि तन्नो धरा प्रचोदयात् तन्नो धरा कृष्णेन सतबाहुना वृत्तिके हनमे पापं जन्मया दुष्कृतं कृतं वृत्तिके ब्रह्मदत्तासि काश्यपेनाभिमन्त्रिता वृत्तिके तेन पापेन गच्छामि परमां गतिम् ఉత్సవంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ వృత్సంగ్రహణం. వృత్ అంటే మట్టి. భూదేవిని ఆరాధన గావించి ఈ ఉత్సవానికి భూదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ప్రసాదం తల్లిని ప్రార్థన చేస్తూ ఇక్కడ వరాహస్వామిని ఆవాహన చేశాం. ఇందాక చెప్పుకున్నాం, పరమాత్మ ఏ అవతారం ఎత్తినా పరమాత్మతో పాటుగా అమ్మవారు వేంచేసి ఉంటుంది. మత్స్యావతారంలో వస్తే పరమాత్మ నేత్రముగా తాను దర్శనం ఇచ్చింది. అలాగే వరాహతారంలో వేంచేసినప్పుడు పరమాత్మకు ఉన్నటువంటి దంతంలో తాను వేంచేసి ఉందట. కనుక పరమాత్మ ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడే వేంచేసి ఉంటుంది. కనుక అంకురార్పణకు పూర్వాంగంగా ఈ మృతంగ కార్యక్రమం ఆరాధన ముగించుకొని ఈ మట్టిని తీసుకుని వెళ్ళి యజ్ఞశాలలో అక్కడ నవధాన్యాల్లో పాలను నానబెట్టి ఈ ఉత్సవానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా సస్యశ్యామలంగా ఉండడం కోసం, పాడి పంటలతో అందరూ కూడా చక్కగా ఉండడం కోసం ఈ అంకురార్పణ మహోత్సవం చేస్తాం. ఆ నవధాన్యాల్లో కూడా ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క యవాది దేవతాయి బ్రహ్మణి నమః సరస్వతి, ఆవాల్లో బ్రహ్మ సరస్వతి దేవతాయి రుద్రాయ నమః అదే అని చెప్పి ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క దేవత ఆవాహన చేసి వాటిని అభిమంత్రించి నారాయణ గాయత్రితో ఈ అంకురార్పణ మహోత్సవం జరుగుతుందన్నమాట. దానికి పూర్వాంగంగా వృత్సంగ్రహణం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ మట్టిని తీసుకుని వెళ్ళి యజ్ఞశాలలోకి వెళ్తాము. అక్కడ అంకురార్పణ హవనం కూడా జరుగుతూ ఉంది. అందరూ కళ్ళారా సేవించి ధరించండి. చేస్తూ ఉన్నారాయణ. हनमे पापं जन्म
Prangana. They did the Bhumi Puja, Varaha Swami Puja. Then they took the soil and now they are going to Yagashala. This soil will be put into the pots and the Ankuratnam will start in another 5 minutes. Everyone please be there and there will be home. Afterwards Prasad distribution will be there. Please everyone have patience for another 15 minutes. Please. Thank you. Everyone can go closer to the Yagashala. Thank you. पालिकादीन प्रत्येकं सत्तो प्रतिव्यूहं वा सोमकुंभञ्चायवा समासते
साकरकं सोपकुंभं सोपकुंभाष्टकं च निधाय असक्तो पृथिव्योहं वा सोमकुंभचरवाभ्यामासो देवासवास्तन्देश्च दर्भै परिस्तीर्य नीवारसारिमुद्गस्यावप्रियं विजवतलगोधुमसर्षपान् माशुकृतनिधान् याज्ञकान् धानि जातान् नोत्रे पात्रे क्षिप्य परिचारकसधूरितसंभावप्रकृत्या राजा दीवारसालिमुक्तिस्त्यागाका प्रियं विजवतलगोधुमसर्षमाशुकृतान् याज्ञकान् धानि जातान् नूतने पात्रे क्षितप्रचारकमुग्निधाया सतूरितसंभावप्रदक्षिणकृत्य यागमण्डं पुरुष्य पूर्वापूर्वकालीन पूर्वभागे द्रोणशाल्या धान्यपरिकृत्य तीर्थानि बीजं विष्णुगायत्र्या वृक्षाल्या ओम या जाता वोषधयो देवेभ्यस्त्रियगम्बुरा मन्दाविवक्रूणामहं सदन्धामानि सप्तचा सदम्भो अम्बधामानि सहस्रमुतवोर्वः अभासतक्रत्वो यूयमिमं मे अगतं कृता पुष्पावते प्रसोदे फलनीरफलावृता अस्वायुवसजत्वरे वेदपालयिष्णवः ओषधीमातरस्तत्त्वो देवेरुपब्रवे अभागं सविघ्नतीर्थ्यतः चादयमानाः अश्वत्थेवो निषदनं ब्रह्मेवो वसति कृता गोभाजनित्यलसदयधसदपूरुषौ तदहं वाजयन्निमावोषधीरुहस्तादधे आत्मा यक्ष्मस्य रस्यति पुराजीवगृभो यदा सङ्गच्छन्ते राजानसमिदाभिवा विप्रस्समुच्यते विषत्रक्षोहमी वदातनः इष्टकर्नामो माताथा युयग्निस्तनकृतेः सराह्वदत्रिणीः तनयदा वैदृष्टा अन्यावो अन्यावकन्यानि स्याउपासदा ताः सर्वावोर्तयस्तं विधामा विदम्बे प्रावतावचः उच्चष्माभोषधीनाङ्गापो गोष्ठादिवेदने जनकं सरश्चन्तीनामात्मानन्दवभूषः तदविश्वाः परिष्टास्तेरकमुद्रमः ओषधयत्राजुच्यरुकिञ्च सर्वानन्दमः याः तातस्पुरात्मानं यावाविदशः परपरः तास्तेष्मन्द्वात्मजामुग्रमध्यमसीरिवा साकं दश्मप्रपदस्येनेरगगिरीविना साकं मादस्य द्राज्या साकं दस्य विहाकया अस्वावती गङ्गोमवते भूर्तिजन्ते मुदोजुतौ आवित्य सर्वावोषधे तस्मा अरिष्टकादये याः परिणीर्या अमराशुभायाश्च पुष्पनेः पुरःस्वयप्रसूदास्तानामुञ्चन्द्रमोहसाः ओषधयस्वमराज्ञः प्रविष्टापितरोणं यवाधिदेवताय ब्रह्मणे नमः सरस्वताधिदेवताय रुद्राय नमः प्रियङ्गदेवताय सुब्रह्मण्याय नमः शाल्यदेवताय श्रियै नमः गोधूमादेवताय यमाय नमः माषादेवताय यक्षाय नमः तिलाधिदेवताय जनाधिपाय नमः वेणुधान्यादिदेवताय विष्णुवे नमः श्यामाकाधाय श्रियै नमः कुलुत्तादेवताय कच्छपाय नमः नीवाराधिदेवताय वायुवे नमः इति दत्तत्बीजादेवतान्यावाच्य सोमकुम्भञ्च आधार पद्मान्तं योगपीठं परिकल्प्य ओम ब्रूं ध्रुं आधारशक्त्यै नमः ओम ब्रूं कूर्मकाराज्ञै नमः अनन्ताय नमः धर्मण्याय नमः आग्नेयादिकोणेषु ओम धर्माय नमः ओम ज्ञानाय नमः ओम वै वैराग्याय नमः ओम वै मैस्त्रित्येतान् सुवर्णां ध्यात्वा ततो प्रागामिक्षु ओम धर्माय नमः सर्वानेतान् पुरुषाकृतिं अञ्जलिमुदान् हस्ताभ्यां योगपीठं विप्रां धत्वा योगपीठपुनः प्राणादिकिलारूपेण ओम ऋग्वेदाय नमः ओम यजुर्वेदाय नमः ओम सामवेदाय नमः ओम धर्मवेदाय नमः ततोपासरूपे नमः ओम भौतिकाहङ्काराय नमः ओम क्लीं पैष्काहङ्काराय नमः ओम वैवैकारिकाहङ्काराय नमः तेषामुरिसूत्ररूपेण संसत्त्वगुणाय नमः ओम रजोगुणाय नमः ओम तमोगुणाय नमः ओम प्रियतेजवाय नमः जीवात्मने नमः राममण्डलाय नमः ओम सां मण्डलाय नमः
ओम सम सोम आगच्छ ओम कम ब्रह्मणे नमः ओम विष्णवे नमः ओम विशालाय नमः पालिकुरुस कैसा स्तंभदन्ते सोमेन साराक् अस्मै करोति ब्राह्मणस्तमराजन् वारयामः या जाता वोषधयो देवेभ्यस्त्रियकं पुरा मन्दामिव प्रूढामहं सदन्धामानि सप्तजा सदन्धर्वहं मधामानि सहस्रमुदवोदः तथा सदक्रत्यो लिङ्गमिमं मे अगदं कृता पुष्पावते प्रतोपते फलनीलफलावृता अस्मादिवदत्परेवैर्मधपालयिष्णवः ओषधेरिति मातरस्तत्तो देवेरुपब्रुवे भवागन्ति विघ्नतीर्धनमश्चादयमानाः अश्वत्थेवो निषदनं पर्णेवो भगजकृता गोभागमित्यलासदयत्सनवदपूर्णो यदहं वादनिं निमावोषधीरोस्तादधे आत्मा लक्ष्मस्य नश्यति पुरादीव गृभोजदा तथोषधयः सङ्गच्छन्ते राजानः समिदाविव विप्रसमुत्तरे विषग्रक्षोहानि वजातनः
विष्णुर्नामो माताधाजुजग्रस्तनं कृतेः तरावतरत्नेः रामैर्निष्ठुता अन्यावो अन्यामवतन्यास्यामुपासदा ताः सर्वावोषधयः संविदाना इदं मे प्रावरावतः उच्छुष्मावोषधीनां गावो गोष्ठादिवोरथे धनकं धनश्यन्ति नामात्मानन्दमपूर्णा अतिविश्वाः परिष्टासेन इव वृतनवकृणोः ओषधय प्राजुच्चवर्यत्किञ्च धनभागं रवः याः तादस्तुरात्मानियाविषो परुः परुः तास्ते दक्ष्मं वानन्दामुग्रमध्यमधीरिव सागं दक्ष्मप्रपदस्येनेन गगिरीविहा सागं वादस्य ग्राव्या साहन्नस्य निहागया अश्वावते सोमवते भोजयन्ते मुतो दशौ आविच्च सर्वावोषधीरस्मारिष्टदातये याः फलनीया फला पुष्पायाश्च पुष्पैः बृहत्परिप्रदोदास्तारमुण्डन्वगुणः सम्पदन्ते सोमेन सकराज्ञाः ब्राह्मणस्तगुराजन् पारयामसि धोर्वतेजोहत्मां धोर्वतितं धोर्वजं वजं धोर्वावस्मिन् देवा रामदितत्नितमं पह्नितमं पप्रितमं दुष्पतमं पह्नितमं देवहूतममकृतमधिगव्यर्थानं दृगंहस्वमाक्वाः मित्रस्य स्वाचक्षुषा प्रेक्षेमाभिर्मातुं दिक्था मात्वाहितुं दिशं गुरुमातादेवस्य स्वादविदप्रदवेः स्योः बाहुभ्यां कोष्ठो हस्ताभ्यामादधे अभ्युदितानि विपरिदिगितं रक्षपरिदिगिता अराजयः ओम धूरति धूर्वधूर्वन्दं धूर्वतेजोहस्मां धूर्वतितं धूर्व अजं वजं धूर्वावस्तं देवानामधिदत्तितमम् अप्रितमं कृष्टतमं वह्नितमं देवहूतममकृतमधिगव्यर्थानं दृगंहस्वमात्वार्मित्रस्तत्त्वाचक्षुषा प्रेक्षेमाभिर्मातं दिक्तामात्मादिगं दिनं बुद्धिर्भ्यस्तजातवेदो भग्नन्निर्विधिं मम मावगजीवनं दिदिशो दिजा भानोधिकं देव्यातवेदो कामत्वं पुरुषं जगदे अभिप्रदज्ञाकगिस्त्रजाव अरिपादजा ब्रह्मधो पूर्णं ददाति अधौजो दानीति एकधा ब्रह्मणमुपहरति एकधीवजमानहाजस्तेजो ददाति
अग्ने संयुधः सप्तजिह्वा सप्तर्षयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा सप्तयोनि आपृणस्व युतेन स्वाहा विचक्रमे त्रेधानदेवदम् समूढमस्यवान् सुरे स्वाहा श्री विष्णवे परमात्मेदम् पूर्णाहुतिमुत्तरान् जुहोरे सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अदोदिनं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति पूर्णमिदं पूर्णमदः पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमाय पूर्णमेवावशिष्यते जुहोतिमुसोर्मेधारा सदितिवा येषाः गुरुस्तवाजेन मेषाधारा विष्णुं लोके तन्वमानोपतिष्ठित अज्येन जुहोतिते जोवाज्यं तेजोमसोऽर्धा तेजसैवास्मै तेजोपरन्दे लोकमावैव सोऽर्धारा सुचिन्तनेन सम्पूर्य अर्वणा परिशिच्य ओं कवचायुं परिसेकावशिष्टवारिण आत्मान्तरशनार्थम् आगतान् सर्वान् भक्तान् प्रोक्षयेत् नमस्ते गारवत्याय नमस्ते दक्षिणाग्रये नमः हर्याय महावेद्ये नमो नमः काण्डद्योपाध्याय कर्मब्रह्मस्वरूपिणे स्वकापवर्गरूपाग्ने नमो नमः शङ्खचक्रधरं देवं किरीटाविभूषितम् अग्निमण्डलमध्यस्थं ध्यायेत् भगवन्तं अर्घ्यगन्धपुष्पधूपधि यस्मृत्या च रामोक्ता तपोहोमप्रियादिशो न्यूनं सम्पूर्तां व्याधि सत्यो वन्देतमुच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं दासन यद्दुदन्तु मया देव भगवान् सर्वात्मकग्नन्तर्यामि श्रीमन्नारायण प्रियता योगं सृजेत् आसनाद्यन्तपूर्णान्तं हवनं जन्मजाकृतं द्रव्यहीनं क्रियाहीनं मन्त्रहीनं भक्तिकं तत्सर्वं क्षम्यतां देवदीनं मामात्मसात्कुरं यज्ञेश्वर सुप्रीत सुप्रसन्नो वरदो भवतो साष्टांगं प्रणम्य प्रवरमुच्चरेत् ఐదేళ్ల నుంచి ఫిక్స్ చేయలేకపోతున్నాడు ఏంటో మరి అర్థం కావట్లేదు ఎంత అంటున్నా సార్ నేను ఒక్కడి కాదని రాడు కాని కూడా వస్తానే ముందు పొద్దునాయా లేట్ అయ్యే వరకు జయ శ్రీమన్నారాయణ ఫ్రైడేనే ప్రియ భగవద్బంధువులారా సప్తానిక మహోత్సవాన్ని పురస్కరించుకొని మనము ఇంతవరకు కూడా ఈరోజు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని రేపు మళ్ళా యథాప్రకారంగా 9 గంటలకు శ్రీవారికి సుప్రభాత్ సేవతో ప్రారంభమై రేపు ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి ఒక విశేషం ఉంది. అర్చయిత్వా చతుర్దిక్షు ముద్గానివేదయేత్ అప్రజానాం ప్రజార్థ పిండం సంయుక్ ప్రదాపేత్ యా స్త్రీ పిండం సమస్నాతి సా స్త్రీ పుత్రవతి భవేత్. ఎవరికైతే సంతాన లేదో వారు యొక్క ధ్వజారోహణ మహోత్సవంలో పాల్గొనవచ్చు. ఎవరైతే అన్వయించుకుంటారో ఈ ధ్వజారోహణ మహోత్సవంలో వారికి సత్సంతానం కలుగుతుందని ప్రమాణ శ్లోకం చెబుతూ ఉంది. కనుక భక్తులంతా కూడా సంతానం లేనటువంటి భక్తులంతా కూడా శ్రీవారికి జరిగేటువంటి ధ్వజారోహణ మహోత్సవంలో పాల్గొని శ్రీవారి యొక్క దివ్యానుగ్రహం చేత సత్సంతానం పొంది తరించగలరు. జయ శ్రీమన్నారాయణ. Oh no, right, you have to take her to dinner. Yeah, last weekend, yeah.
లాస్ట్